ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడల్లా మా పిల్లల కోసం ఏం చేయాలని ఆరాటం ఉంటుంది. వాళ్ళు నాన్ వెజ్ తినరు, వాళ్ళ కోసం ఏదో ఒక వెజ్ కర్రీ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఈ చానా మసాలా చేయాలనేసి నేను తీసుకున్నాను. అందుకోసం ఈ తెల్ల శనగలు వీటిని ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకున్నాను. కొంచెంసేపు ఉడకబెట్టుకునేసి పక్కన ఉంచాను. ఈ కర్రీ నేను ఏ విధంగా చేస్తానో చూపించబోతున్నాను. గ్రేవీ కోసం ఉల్లిపాయలు మరియు టమాటాలు నూనెలో వేయించి మిక్సీలో పట్టి పేస్ట్లా తయారు చేసుకున్నాను అన్నమాట. ఈ టమాటా ఉల్లిపాయ నూనెలో వేయించుకున్నాం కదా, ఇది మిక్సీలో వేసుకునేటప్పుడు వీటితో పాటు కొన్ని మసాలా స్పైసెస్ కూడా వేసుకున్నాను. తర్వాత ఈ కర్రీ కోసం తాలింపు పెట్టుకున్నామండి. తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఆ తర్వాత శనగలు వేశాను, మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ వేశాను. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేశాను. ఈ చానా మసాలా కర్రీలో ఒక వంకాయ కూడా వేయబోతున్నా. ఈ చానా మసాలా కర్రీస్లో వంకాయ, ఆలుగడ్డ కలిపి చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ తాలింపు చేయడం, శనగలు వేయడం, ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేయడం, ఉప్పు కారం మసాలాలు వేయడం అన్నీ చూసారు కదా. ఈ మసాలా కర్రీస్లో కస్తూరి మెంతి వేస్తే టేస్ట్ అమంతా మారిపోతుందండి. నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ ఎందులో అయినా కూడా బాగుంటుంది. ఎనీ టైం ఇంట్లో ఉంచుకుంటే మంచిది. కస్తూరి మెంతి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్టీ హెల్తీ చానా మసాలా కర్రీ రెడీ అండి. ఇది బగారా రైస్లో కానీ బిర్యానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. చపాతీ పూరీలో కూడా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి షేర్ అవ్వాలని మంచి ఉద్దేశంతో మా వీడియోస్కి లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.